హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన హోండా వాళ్ళ నుంచి 2024 హోండా అమేజ్ పైన ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయిపోయింది కదా. మరి అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. హోండా అమేజ్ అనేది మిడ్ సైజ్ సబ్ 4 మీటర్ సెడాన్గా వస్తుంది విత్ ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, 4 డోర్ కన్ఫిగరేషన్ తోటి. ఇది ఫస్ట్ జనరేషన్ 2013 ఏప్రిల్లో జరిగింది. సెకండ్ జనరేషన్ మే 2018. ఇది థర్డ్ జనరేషన్ ఫేస్ లిఫ్ట్ మోడల్ 2024 డిసెంబర్ 4th వచ్చింది. ఈ సరికొత్త అమేజ్లో మనకు సిగ్నిఫికెంట్ అప్గ్రేడ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాము విత్ సేమ్ ఇంజన్ ఆప్షన్ అండ్ పవర్ ట్రైన్స్ తోటి. న్యూ హోండా అమేజ్ అనే డైరెక్ట్ రివీల్ టు మనకు మారుతి సుజుకి డిజైర్కి అయితే వస్తుంది. కోడ్ వచ్చేసి DF9 అండ్ DF10 2025 మోడల్. అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలోనే గ్రేటర్ నోయిడాలో జరుగుతుంది. ప్లాట్ఫామ్ వచ్చేసి హోండా గ్లోబల్ స్మాలర్ కార్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ టు సిటీ అండ్ ఎల్బెట్ కూడా సేమ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాయి. డిజైనర్ హ్యాక్యూక్ హాషీ అండ్ క్యావ్సిక్ హాసన్ డిజైన్ చేయబడింది. కొత్త అమేజ్ ఫేస్ లిఫ్ట్ యొక్క ధర గురించి మాడితే 3 trim variants లాంచ్ అయింది. VX అండ్ ZX టాప్ మోడల్ బేస్ వేరియంట్ నుంచి ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. బేస్ మోడల్ మాన్యువల్ 8 లక్షల ఎక్స్షోరూమ్, CVT అయితే 9,20,000 రూపాయల ఎక్స్షోరూమ్. VX మాన్యువల్ 9,10,000 ఉంటే CVT 10 లక్షల ఎక్స్షోరూమ్ ఉంది. ZX మాన్యువల్ మీరు చూస్తుంది 9,70,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఉంటే అడాస్తో వస్తుంది. 12,20,000 ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటర్గా వెళ్తుంది. దీంట్లో CVT టాప్ మోడల్ తీసుకుంటే 10,90,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఉంటే 13,50,000 వరకు ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా ఉంటుంది. ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్, బుకింగ్స్, టెస్ట్ డ్రైవ్స్ అండ్ ఆల్సో యాక్సెసరీస్ పైన స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్స్ పొందాలనుకుంటే డీలర్ ఒక కాంటాక్ట్స్ అని స్క్రీన్ పైన యాడ్ చేస్తే మీరు ఎనీ టైం కాల్ చేసి కనుక్కోవచ్చు. కలర్స్లో మీరు వస్తుంది ఆప్సిడెంట్ బ్లూ పెరల్ కలర్, దీంతోపాటు సిల్వర్, బ్రౌన్, వైట్, గ్రే, రెడ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి చూస్తున్నా కదా హోండా అమేజ్ ఎక్స్క్లూజివ్ లాంచ్ రివ్యూస్ అనేవి తీసుకొస్తున్నాను మీకోసం. మరి ఇలాంటి జెన్యున్ ఆటోమొబైల్ ఫస్ట్ రివ్యూస్ తీసుకొచ్చే కంటెంట్ ఛానల్ ఏం చేయాలి మీ అందరూ కూడా కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంది ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. నోటిఫికేషన్ ఆల్లో కూడా పెట్టుకుంటే అయితే నెక్స్ట్ టైం మీరు సర్చ్ చేసిన అవసరం లేదు. ఫస్ట్ రివ్యూస్ అన్నీ కూడా డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి వచ్చేలా ఉంటాయి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోలోకి ఎంటర్ అయిపోయి కీస్ నుంచి స్టార్ట్ చేస్తే ఫ్రంట్ సైడ్ మనకు లాక్, అన్లాక్, కొత్తగా ఇంజన్ స్టార్ట్ బటన్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్స్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ హోండా లోగో, ప్రీమియం కీస్గా ఉన్నాయి సిటీ లాంటివి. ఇంకా న్యూ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఆఫ్ ఎక్స్టీరియర్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తాం 2024 అమేజ్లో. ఫ్రంట్ నుంచి బోల్డ్ ఫ్రంట్ గ్రిల్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది ఎలివేట్ నుంచి తీసుకున్నారు. సిగ్నేచర్ చెక్వర్డ్ ఫ్లాగ్ ప్యాటర్న్ గ్రిల్ అంటాం దీన్ని. గ్లాసీ బ్లాక్ ఫినిష్లో చూడొచ్చు. అలాగే క్రోమ్ బార్స్ కూడా చూడొచ్చు. ఇది సిటీ నుంచి ఇన్స్పైర్డ్గా తీసుకున్నారు. అలాగే న్యూ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ డబుల్ బ్యారెల్ హెడ్ ల్యాంప్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి DRLs అండ్ టర్న్ ఇండికేటర్స్, ఇది కూడా ఎలివేట్ నుంచి. ఎల్ఈడి ఫాగ్ లైట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు మనకి చూడొచ్చు. ఎలివేట్ డిజైన్. ఫ్రంట్ నుంచి రీడిజైన్ ఫ్రంట్ బంపర్స్, బాడీ కలర్ ఫ్రంట్ బంపర్స్ అనేవి చూడొచ్చు. టోయింగ్ హుక్, అలాగే అప్రైట్ స్టాండ్స్ అనేది చేశారు. బోనెట్ కొంచెం SUV లాగా ఎలివేట్ లాంటి డిజైన్. కట్స్ అండ్ క్రూజెస్ బోనెట్ పైన ఉన్నాయి. ఫ్రంట్లో నార్మల్ క్వాలిటీ వైపర్స్ ఉన్నాయి ప్రైస్లో. ఇంకా అడాస్ లెవెల్ 2తో పాటు వచ్చింది టాప్ వేరియంట్స్లో మనకు. అడాస్ ఫీచర్స్ లైక్ మనకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, రోడ్ డిపెచర్ మిటిగేషన్ సిస్టమ్, లీడింగ్ వెహికల్ డిపెచర్ అలర్ట్ అండ్ అడాప్టివ్ IBM అసిస్ట్ లాంటి అడాస్ ఫంక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు వచ్చాయి ఇందులో. న్యూ అమేజ్ డైమెన్షన్స్ ఎలాంటి చేంజెస్ లేవు. సేమ్ 4 మీటర్ లెంత్, 1.73 మీటర్ బ్రెత్, 1.5 మీటర్ హైట్, 2.47 మీటర్ వీల్ బేస్, 172 స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్, 986 కార్బైడ్ ఉంటే 1380 kgs గ్రాస్ వెయిట్ ఉంటుంది. 4.9 మీటర్ ఆఫ్ టర్నింగ్ రేడియస్ వరకు. సైడ్ నుంచి మేజర్ అప్డేట్, ఇప్పుడు 15 inches న్యూ డ్యూయల్ టర్న్ మెషిన్ కట్ అలాయ్ వీల్ డిజైన్ చేంజ్ అయింది. సెక్షన్ కూడా ఇంక్రీజ్ చేశారు. 185, 60, 15 inches. గుడియర్ ట్రిపుల్ మ్యాక్స్ 2 టైర్స్ అనేవి చూడవచ్చు మనకు. ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ అనేవి తీసుకున్నారు. అష్యూరెన్స్ టైర్స్. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అనేది వస్తుంది, వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్. ఫ్రంట్ సస్పెన్షన్ సింప్లీ మ్యాక్పర్సన్ స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్, టెలిస్కోపిక్ హైడ్రాలిక్, నైట్రో గ్యాస్ ఫిల్డ్ సస్పెన్షన్స్. ఒక ఫ్రంట్ ఫెండర్ అమేజ్ ఎంబలం ఫెండర్ గార్నిష్ అని చూడొచ్చు. బాడీ కలర్ అవుట్ సైడ్ రియర్ మిర్రర్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ 2 ఉన్నాయి విత్ LED బ్లింకర్తో పాటు. లెఫ్ట్ సైడ్లో మీకు లేన్ వాచ్ కెమెరా కూడా వచ్చింది, సేమ్ సిటీ నుంచి తీసుకున్నారు. మ్యాట్ బ్లాక్ స్లాష్ టేప్, B పిల్లర్, బ్లాక్ బెల్ట్ లైన్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్, ఫ్రంట్ డోర్స్కి 2 సైడ్లు ఉన్నాయి. మెషిన్ కట్ డ్యూయల్ టర్న్ 15 inches న్యూ అలాయ్ డిజైన్, ఒక్కటే సైడ్ చేంజ్ ఉంది. రేర్లో డ్రమ్ బ్రేక్స్ అనేవి వస్తాయి. రేర్ సస్పెన్షన్, ట్విస్ట్ బీమ్ యాక్సిల్ కాయిల్ స్ప్రింగ్స్, టెలిస్కోపిక్ హైడ్రాలిక్, నైట్రోజన్ గ్యాస్ ఫిల్డ్ షాక్ అబ్జర్వర్, ఫ్యూయల్ ట్యాంక్ అండ్ అండర్ బాడీ ఎగ్జాస్ట్ అనేది క్లియర్గా చూడొచ్చు. ఇది సైడ్ ప్రొఫైల్. ఇప్పటివరకు హోండా వాళ్ళ నుంచి అమేజెస్ 5.8 lakh యూనిట్స్ అనేవి సేల్ అయ్యాయి. 40% ఆఫ్ హోండా సేల్స్ అంతా కూడా అమేజ్ నుంచే జరుగుతున్నాయి మన ఇండియాలోను. ఇంకా అమేజ్ యొక్క సేల్స్ అనేది థాయిలాండ్, నేపాల్, ఫిలిపియన్స్ అండ్ మన ఇండియాలో జరుగుతున్నాయి. అమేజ్ గ్లోబల్ ఎన్కాప్ నుంచి 4 star సేఫ్టీ రేటింగ్ గెలుచుకుంది. అడల్ట్స్లో 1 star చైల్డ్ ఆక్యుపెంటీలో గెలుచుకుంది. అమేజ్ ఆల్సో హోండా బ్రియో అమేజ్ అని కూడా అంటూ ఉంటారు. పొజిషనింగ్ ఎప్పుడు కూడా అమేజ్ది సిటీకి బిలోగానే ఉంటుంది.
జూలై 2018 హోండా వాళ్ళు 7290 యూనిట్స్ ఆఫ్ అమేజ్ని రీకాల్ చేశారు, ఎందుకంటే పవర్ స్టీరింగ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఇష్యూ ఉండడం వల్లని. అండ్ ఫ్రెండ్స్ న్యూ అమేజ్ రియర్ ప్రొఫైల్ని చూద్దాం. సెంటర్లో హోండా లోగో, అమేజ్ బ్యాచింగ్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనకు న్యూ సిటీ లైక్ వింగ్ షేప్ ఆఫ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. సిటీ డిజైన్ ఇన్స్పైర్డ్, స్ప్లిట్ డిజైన్ ఫుల్ ఎల్ఈడీస్, రీడిజైన్ బాడీ కలర్, రియర్ బంపర్, రిఫ్లెక్టర్, టోయింగ్ హో, పార్కింగ్ సెన్సర్స్, రివర్స్ కెమెరా ఇక్కడే ఉంటుంది మనకు నంబర్ ప్లేట్ లైట్స్ దగ్గర, లిప్ స్పాయిలర్ టైప్ బూట్, రేర్లో మనకు డిఫాగర్ సేఫ్టీలో వస్తుంది అండ్ బాడీ కలర్ షాక్ ఫిన్ యాంటీనా ఉంటుంది. అండ్ డిఫరెన్స్ న్యూ అమేజ్ యొక్క బూట్ స్పేస్ అనేది చూద్దాం. మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా ఓపెన్ చేయొచ్చు ఆర్ ఎల్స్ కీస్ ద్వారా కూడా ఆపరేట్. న్యూ అమేజ్ యొక్క బూట్ స్పేస్ అనేది 416 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది. ఇంతకుముందు 420 లీటర్స్ ఉండే 4 లీటర్స్ తగ్గింది. డిజైర్ కంటే కూడా వెరీ ప్రాక్టికల్ అండ్ నీట్లీ ఇన్సులేషన్ ఫర్ బెటర్ ఇన్వేజ్ లెవెల్స్ అండ్ వైర్స్ కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ అనేది అవ్వట్లేదు. మీరు చూడొచ్చు బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్, బూట్ ల్యాంప్ హెలోజిన్, నీట్లీ ఇన్సులేషన్. అమేజ్ ఫ్లోర్ మ్యాట్ అనేది చూడొచ్చు, బూట్ మ్యాట్. అండ్ దీంట్లో మీరు 2 యాక్సరీస్ ప్యాకేజ్లో యాక్సరీస్ పర్చేస్ చేయొచ్చు. సిగ్నేచర్ అండ్ యూటిలిటీ 2 ప్యాకేజెస్ అవైలబిలిటీగా ఉన్నాయి. స్పెషల్ ఆఫర్ బేస్డ్ డిస్కౌంట్ మన ఛానల్ నుంచి పొందొచ్చు. 15 ఇంచెస్ స్టీల్ వీల్ ఆఫ్ స్పేర్ వీల్ చూడొచ్చు. టూల్ అండ్ జాక్ కూడా అక్కడే ప్లేస్ చేస్తున్నారు. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇంటిగ్రేటెడ్గా చూడొచ్చు గ్లాస్ లోపల. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా ఫిట్ అవుతాయి 416 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్లో. నీట్లీ ఇన్సులేషన్ కూడా చేశారు ఫర్ బెటర్ ఇన్వేజ్ లెవెల్స్. ఇది ఓవరాల్గా అమేజ్ యొక్క బూట్ స్పేస్. హోండా అమేజ్ యొక్క సేల్స్ ఫస్ట్ నుంచి చూసుకుంటే 2014లో 65,000 యూనిట్స్ సేల్ అయ్యాయి, 15లో 63,000 యూనిట్స్, 16లో 35,000 యూనిట్స్, 17లో 28,000 యూనిట్స్, 18లో 67,000 యూనిట్స్, 19లో 67,000 యూనిట్స్, 20లో 37,000 యూనిట్స్, 2021 వచ్చే వరకు 39,000 యూనిట్స్ సేల్ అయ్యాయి. ప్రజెంట్ హోండా కార్స్లో సిటీ, ఎలివేట్, అమేజ్ మాత్రమే ఉన్నాయి. డిస్కంటిన్యూ అయిన కార్స్లో అకార్డ్, సిఆర్వి, సివిక్, జాజ్, బ్రియో, మొబిలియో, బీఆర్వి అండ్ డబ్ల్యూఆర్వి కొన్ని లెజెండరీ కార్స్ కూడా మనం అబ్జర్వ్ అనేది చేయొచ్చు. అండ్ ఇంటీరియర్కి వెళ్దాం. ఇంటీరియర్కి వెళ్ళే కంటే ముందు మనకు ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఈ కార్లో మనకు 35 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. డిజైర్లో 37 లీటర్స్ ఉంది. అండ్ లేన్ వాచ్ కెమెరా అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సేమ్ సిటీ లాగా మనకు టర్న్ ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఆటోమేటిక్గా కెమెరా అనేది ఆన్ అవుతుంది. సో ఇది ఎక్స్టీరియర్ డిజైన్స్ సిగ్నిఫికెంట్ చేంజెస్. రండి ఇంటీరియర్లోకి స్టెప్ ఇన్ అయిపోదాం. ఎక్స్టీరియర్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ న్యూ అమేజ్ ఇంటీరియర్ మనకు ప్రీమియం క్యాబిన్ ఇంటీరియర్ అండ్ స్పేస్తో పాటు డ్యూయల్ టోన్ బీచ్ అండ్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ అనేది చూడొచ్చు. సెగ్మెంట్ ఫస్ట్ ఆల్ 3 ప్యాసింజర్ హెడ్ బ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యాబ్రిక్ అపాలస్ట్రీ సీట్ కవర్, లెదరెట్ అపాలస్ట్రీ మనకు ప్యాకేజెస్లో పర్చేస్ చేయొచ్చు. వైడెడ్ డోర్స్ ఓపెనింగ్, డీసెంట్ గ్లాస్ ఏరియా, బ్లాక్ ప్లాస్టిక్ డోర్ ట్రిమ్స్, హోల్డర్, పవర్ విండో, సిల్వర్ డోర్ హ్యాండిల్, బాటిల్ హోల్డర్, 4 స్పీకర్ 2 టీటర్స్ అనేవి వస్తాయి. అమేజ్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్ ఇల్యుమినేషన్ అనేది కూడా ప్యాకేజెస్లో ఉంటుంది. అండ్ లెదరెట్ అపాలస్ట్రీ సీట్ కవర్స్ కూడా ప్యాకేజెస్లో మనకు సిగ్నేచర్లో ఉంటాయి. బట్ బకెట్ ప్రాపర్ ఫిట్టింగ్ అయితే కాదు, మనకు జస్ట్ పైనుంచి చేసిన లెదరెట్ సీట్ కవర్స్లో ఉంటాయి. మనకు టెంపరీగా అయితే బాగుంటాయి. అండ్ ఒకసారి లోపల స్టెప్నే మీతో కంఫర్టబుల్ ఉందనేది చూద్దాం. గుడ్. అండ్ అయితే సపోర్ట్ అనేది చూడొచ్చు. డీసెంట్ నీ రూమ్ అనేది ఉంటుంది విత్ స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్ అండ్ మొబైల్ హోల్డర్. మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ నీ రూమ్. అడిక్వేట్ హెడ్ రూమ్ నా హైట్ 5.7కి. బీచ్ ఫోల్డబుల్ హోల్డర్స్. సన్ రూఫ్ మిస్ అయింది. 3 ప్రాపర్ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అనేది ఇస్తున్నారు సెకండ్ రో వాళ్ళకి. సెంటర్ ఆమ్రెస్ట్ కూడా ఉంది. దీని లోపల ఫ్యాబ్రిక్ ఒరిజినల్ అపాలస్ట్రీ ఆఫ్ సీట్ కవర్స్ అనేది చూడొచ్చు. ఆమ్రెస్ట్ లోపల మనకు కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 3 పాయింట్ బ్లాక్ సీట్ బెల్ట్స్, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మన స్టాండర్డ్ సేఫ్టీ. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే రేర్ ప్రాపర్ డెడికేటెడ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. అండ్ 12 volts పవర్ సాకెట్కి ఫీచర్స్లో చూడొచ్చు. ఆల్మోస్ట్ ఫ్లాట్ ఫ్లోర్. డాష్ వచ్చేసి న్యూ అమేజ్ ఫేస్ లుక్ ఇలా ఉంటుంది. రీడిజైన్ డాష్. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు కానీ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి రైట్ బేస్ మోడల్ నుంచే ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ రూఫ్ అనేది డిజైర్లో వచ్చినట్టుగా మిస్ అయింది. హెలోజిన్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ కార్లో అడాస్ అనేది వచ్చింది, అదే డిజైర్లో అయితే సన్ రూఫ్ వచ్చింది. ఇది ఓవరాల్గా రియర్ యొక్క కంఫర్ట్ అండ్ కీ ఫీచర్స్. రండి ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా చూద్దాం. అప్రాక్సిమేట్లీ రిక్వెస్ట్ సెన్సర్ ఫ్రంట్ డోర్స్కి 2 సైడ్లో నేను చెప్పాను కదా. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ ఆల్ న్యూ ప్రీమియం క్యాబిన్ ఇంటీరియర్ డ్యూయల్ టోన్ బీచ్ అండ్ బ్లాక్ థీమ్గా చూడొచ్చు. న్యూ లేయర్ డాష్ డిజైన్ అండ్ న్యూ స్టీరింగ్ వీల్ తోటి. సేమ్ డిజైన్స్ డోర్స్. ట్విట్టర్ మౌంట్స్ అనే ఫ్రంట్స్లోనే ఉన్నాయి. ఇల్యూమినేషన్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్ యాక్సరీస్ ప్యాకేజ్లో ఉంటుంది. సీట్ కవర్స్తో పాటు ఫ్రంట్ సీట్స్ కొంచెం కంఫర్ట్ బాగున్నాయి. న్యూ లేయర్ డాష్ డిజైన్లో ఎలివేట్ డిజైన్ ఇన్స్పైర్డ్ అనేది చూడొచ్చు. సిల్వర్ గార్నిష్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్, గ్లో బాక్స్, డీసెంట్ ప్లాస్టిక్స్. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితేను 45% ఆఫ్ హై ట్రెసిల్ స్టీల్ అనేది యూజ్ చేస్తున్నాను చెప్తున్నా న్యూ ఫేస్ లిఫ్ట్ అమేజ్ నుంచి. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్
VSA vehicle stability assist, 3-point seat belt, electronic stability control, traction control, hill start control, brake assist, ABS with EBD, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ లాంటివి అన్నీ కూడా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్ అన్ని వేరియంట్స్ రైట్ బేస్ మోడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మిస్ అయిందంటే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అండ్ 360 కెమెరాస్ అనేవి మిస్ అయ్యాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ డాష్ ఇలా ఉంటుంది. న్యూ 3-spoke డ్రైవర్ స్టీరింగ్, డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి మనకు ఆల్ 4 పవర్ విండోస్, డ్రైవర్ వంట చోటో, లాక్ అండ్ అన్లాక్ చైల్డ్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMs కంట్రోల్స్ అనేవి ఇక్కడే ఉంటాయి. సిల్వర్ డోర్ హ్యాండిల్, స్పీకర్ స్టాండర్డ్, మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనేది టాప్ అండ్ వేరియంట్లో అయితే వస్తుంది. CVT ఆటోమేటిక్ కాబట్టి 2 pedals ఇవి. ట్రాక్షన్ కంట్రోల్ బటన్, మిగతావి డమ్మీ బటన్స్ ఉన్నాయి. ఇంకా పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడే ప్రొవైడ్ చేసిన రైట్ సైడ్లో రెడ్ లైట్ బ్యాక్గ్రౌండ్తో. ఇది లేన్ వాచ్ కెమెరా బటన్ అంటారు. సో లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆర్ లేన్ వాచ్ కోసం ఆన్ చేయొచ్చు. 2 లోపల స్టెప్ ఉన్నాయి. మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్ గురించి మాట్లాడదాము. ఆల్సో డ్రైవర్ సైడ్ మనకు ఫ్యాబ్రిక్ ఆమ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, క్లాత్ ఫినిష్ లాగా. సో ఫస్ట్ లేయర్ న్యూ డాష్ డిజైన్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో వెహికల్ మనం ఏమాత్రం ఆలోచించకుండా ఒకసారి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ రైట్ సైడ్లో అయితే పుష్ బటన్ స్టాప్ ఉంది. ముందుగా వెహికల్ ఆన్ చేయగానే విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ క్లస్టర్ విత్ గ్రాఫిక్ లోగోతో మనకు టెక్ ఫీచర్స్లో ఇన్ఫర్టైన్మెంట్ ఆన్ అయింది. ఈసారి మనకు న్యూ ప్లేస్మెంట్ 8-inch ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ వస్తుంది. వైర్లెస్ అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 6 స్పీకర్స్, ఆడియో సిస్టమ్, వాయిస్ కమాండ్స్తో హోండా కనెక్షన్ 37 ఫీచర్స్ విత్ ఇండస్ట్రీ బెస్ట్ 5 years కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ అనేది ఇస్తున్నారు. IPS డిస్ప్లే అంటారు, దీన్ని రిమూవ్ చేస్తున్నారు చూడండి. రిమోట్ కంట్రోల్ బై స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ వై బ్లూటూత్ అండ్ రేడియో సిస్టమ్ అనేది కామన్గా ఉంటుంది. సో స్క్రీన్ సైజ్ ఆల్మోస్ట్ టచ్ రెస్పాన్స్, ఇంటర్ఫేస్ స్లైడ్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ముందుగా మనకి చూసినట్టు సెట్టింగ్స్లో వెళ్తే డివైస్ లిస్ట్, USB కనెక్షన్, సౌండ్, బీప్, సిస్టమ్ వాల్యూమ్, డిస్ప్లే సెట్టింగ్స్, డేట్ ఫార్మాట్, రివర్స్ కెమెరా, లేన్ వాచ్, అబౌట్స్ ఇవన్నీ చూడొచ్చు. అండ్ సెలెక్టెడ్ టైం, డేట్ ఇవన్నీ కూడా చూడొచ్చు. వాల్పేపర్స్ కూడా మళ్ళీ డిఫాల్ట్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత రెగ్యులర్ సెట్టింగ్స్ ఇవన్నీ మనం చూసినవే. ఇది హోమ్ బటన్, బ్యాక్ బటన్, స్లీప్, ఇది పవర్ ఆన్ బటన్ అనేది చూడొచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ 2 ఇస్తున్నారు. మాన్యువల్ బటన్స్ అట్లీస్ట్ ఇస్తున్నారు. ఇది స్లీప్ బటన్, స్లీప్ స్క్రీన్ అనేది అవుతుంది సేవ్ బ్యాటరీకి. ఒక కంటిన్యూ క్లస్టర్ గురించి మాట్లాడితే 7-inch TFT సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. ఇది కూడా చేంజ్ అయింది. సో మనకు డిజిటలీ ట్యాక్ చూడొచ్చు, అనలాగ్లో స్పీడ్ చూడొచ్చు విత్ సీట్ బెల్ట్ వార్నింగ్స్ అవన్నీ కూడా. ఇన్ఫర్మేషన్లో ట్విన్ ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఓడో ఇన్ఫర్మేషన్, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, దాంతోపాటు ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ ఇస్తుంది. క్రూయిజ్ రేంజ్ చెప్తుంది, డిస్టెన్స్ టు ఎంటీ అండ్ టెంపరేచర్స్ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అవన్నీ కూడా ఫ్యూయల్ గేజెస్తో పాటు. ఇది ఓవరాల్గా క్లస్టర్ గురించి మాట్లాడితే. న్యూ సెంటర్ కన్సోల్ డాష్లో హారిజాంటల్ AC వెంట్, హ్యాజల్ లైట్, సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డిస్ప్లేతో పాటు స్విచెస్ క్వాలిటీ కూడా బెటర్ అయ్యాయి ఇప్పుడు. ఆల్సో న్యూ ఫీచర్ లైక్ వైర్లెస్ ఛార్జర్ కూడా వచ్చింది ఇప్పుడు. ఆల్సో 12 watts పవర్ సాకెట్ ఇస్తున్నారు, USB పోర్ట్స్, దాంతోపాటు కప్ హోల్డర్స్, స్టైలిష్ ఆటోమేటిక్ CVT గేర్ లివర్ విత్ గేర్ ఇండికేషన్స్తో పాటు చూడవచ్చు. అలాగే స్టోరేజ్ స్పేస్, కీ హోల్డర్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, సెంటర్ ఆర్మ్రెస్ట్ అయితే మిస్ అయిన టాప్ వేరియంట్లో కూడా జస్ట్ కప్ హోల్డర్ ఇస్తున్నారు. అలాగే యాక్సరైజ్లో పర్చేస్ చేయొచ్చు. లెదర్ ఫినిష్ స్టీరింగ్ కూడా కాదు, జస్ట్ నార్మల్ 3-spoke స్టీరింగ్, హోండా లోగో. రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్, అట్ ద సేమ్ సైడ్ లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపెచర్ మిటిగేషన్ సిస్టమ్ లాంటివి కంట్రోల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, వాల్యూమ్ బటన్స్ అన్నీ కూడా చూడొచ్చు. అలాగే స్టీరింగ్ అడ్జస్ట్ అనేది మాన్యువల్గా చేసుకోవాలి, అది కూడా ఓన్లీ హైట్ అడ్జస్ట్ మాత్రమే ఉంది, రీచ్ అనేది లేదు. అట్లీస్ట్ ఇస్తున్నారు మనకు హైట్ అడ్జస్ట్. ఇంకా టాప్ వేరియంట్స్లో ప్యాడల్ షిఫ్టర్స్ కూడా వస్తాయి. నార్మల్ వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. ప్లెయిన్ డాష్ డిజైన్, మాన్యువల్ డిమ్మింగ్ AROM కాస్ట్ కటింగ్, అలాగే హెలోజిన్ డోర్ లైట్స్. ఇక్కడ సైడ్ సన్వైజర్లో వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్కి ఉంది. సేమ్ యాజ్ డ్రైవర్ సైడ్ కూడా మనకు వ్యానిటరీ మిర్రర్ అయితే చూడొచ్చు వితౌట్ లైట్, జస్ట్ లైట్ స్పేస్ అనేది ఉంది. ద మెయిన్ ఏంటంటే సన్ రూఫ్ అనేది మన ఇండియాలో చాలా చాలా ఇంపార్టెంట్, అదొకటి మిస్ అయింది, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అండ్ 360 కెమెరాస్. ఇది డిజైర్ క్యాప్చర్ చేసి డిజైర్లు అయితే వస్తున్నాయి. బట్ మెయిన్ ఏంటంటే డిజైర్ 3 cylinders వైబ్రేషన్ ఇంజన్, ఇది రిఫైన్డ్ 4 cylinders, దానికోసమే హోండాకి చాలామంది వస్తారు. సో ఒకసారి ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇది రిఫైన్డ్ ఇంజన్, సేమ్ ఇంజనే కాకపోతే స్మూత్గా ఉంటుంది విత్ CVT 7-speed CVT ఆటోమేటిక్తో కలిపితే. రెండు ఇంజన్ గురించి మాట్లాడదాం. సేమ్ ప్రీ ఫేస్ లిఫ్ట్లో వచ్చే విధంగానే 1.2 liter iVTEC పెట్రోల్ ఇంజన్ అంటాం దీన్ని. సో హుడ్ క్వాలిటీ అయితే కొంచెం ఇంప్రూవ్ అనేది అయ్యింది, డెఫినెట్లీ తెలుస్తుంది. 1199cc డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఇన్లైన్ 4 cylinders, వెరీ రిఫైన్డ్, వైబ్రేషన్స్ అస్సలు ఉండవు. 16 valves అనేవి ఉంటాయి. 89 bhp పవర్, 110 Nm టార్క్ అనేది ఇస్తుంది విత్ 7-speed CVT ఆర్ మాన్యువల్. ఈ రెండింటిలో మీరు ఏ చూస్ చేసుకోవాలని అడిగినట్లయితే CVT ఇస్ ద బెస్ట్ చాయిస్ ఉంటుంది. హోండా వాళ్ళ CVT గేర్ బాక్స్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, మైలేజ్ 19.4 km/l అంటే రియల్ వోల్లో 16 వరకు ఇస్తుంది. BS6 phase 2 ఇంజన్ ఇది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. టాప్ స్పీడ్ ఈ ఇంజన్ 160 వరకు కూడా క్రూజ్ చేస్తుంది. ఇంతకుముందు డీజిల్ కూడా ఉంటుండే బట్ డిస్కంటిన్యూ అయింది. ఇన్స్టాలేషన్ లేదు, అయినా కూడా రిఫైన్డ్ ఇంజన్ అని చెప్పొచ్చు.
న్యూ అమేజ్ ఫేస్ లిఫ్ట్ యొక్క అడిషనల్ ఫీచర్స్లో మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్తో పాటు PM2.5 ఫిల్టర్తో పాటు వస్తుంది ఇన్బిల్డ్గా. ఆటో డోర్ లాక్ అండ్ అన్లాక్, వాక్ అవే ఆటో లాక్ ఆటోమేటిక్గా అయిపోతుంది దూరం వెళ్ళినట్టయితే. పవర్ విండో కీ ఆఫ్ అనేది కూడా ఇస్తున్నారు. ఇంకా అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్లో గూగుల్ అలెక్సా కనెక్టివిటీ, స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ, రిమోట్ వెహికల్ స్టార్ట్ స్టాప్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇంకా 2 యాక్సెసరీస్ ప్యాకేజెస్ అని వచ్చాయి, సిగ్నేచర్ అండ్ యూటిలిటీ. సో ఇంకా కాంపిటీషన్ అయితే మనకు తెలిసింది కదా, మారుతి సుజుకి డిజైర్ వస్తుంది, హోండై ఆరా వస్తుంది అండ్ టాటా టీగోర్ అయితే వస్తుంది. ఇంకా ఈ కార్కి మనకు 3 ఇయర్స్ స్టాండర్డ్ వారంటీ కంపెనీ ఇస్తుంది. కావాలంటే మీరు 7 ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ ఆర్ 10 ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ విత్ 1.2 lakhs కిలోమీటర్స్ వరకు కూడా తీసుకోవచ్చు. హోండా అమేజ్ అనేది బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ ఇన్ లుక్స్, రైడ్ క్వాలిటీ, ఫీచర్స్, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్లో. అమేజ్ అనేది బెటర్ దెన్ హోండా సిటీ అంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ మైలేజ్. అమేజ్ ఆల్సో హిల్ స్టేషన్స్కి పీస్ఫుల్గా క్లైమ్ చేస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. కంఫర్టబుల్ అండ్ సిటీ ఫర్ లాంగ్ డ్రైవ్స్ కూడా ఉంటుంది. రియల్ మైలేజ్ ఆఫ్ హోండా అమేజ్ 18.6 మాన్యువల్ అండ్ 19.4 km/L ఆఫీషియల్ ARL చెప్పింది ఆటోమేటిక్. ఇంకా డిసడ్వాంటేజెస్ ఆఫ్ హోండా అమేజ్ ఏంటంటే ల్యాగ్ ఆఫ్ CVT ట్రాన్స్మిషన్ ఉండే ఇంతకుముందు, అండ్ స్టీరియో కనెక్షన్ సరిగ్గా అవ్వకపోతుండే. యావరేజ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ హోండా అమేజ్ 53,000 రూపీస్ ఫర్ ఫస్ట్ 5 years ఆర్ 50,000 kilometers అని అంటారు. మెయిన్ రీజన్ టు బై అమేజ్ ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ లో మెయింటెనెన్స్ కాబట్టి. హోండా యొక్క స్పేర్ పార్ట్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కంపేర్ టు అదర్ కంపెనీస్. 5 people ఈజీగా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు హోండా అమేజ్లో. 2018 నుంచి 2021 మోడల్ ఆఫ్ హోండా అమేజ్ అనేది గ్రేట్ రీసేల్ వాల్యూస్ అయితే ఉన్నాయి. అమేజ్ అనేది 4 cylinders ఇంజిన్ వస్తుంది కంపేర్ టు అదర్ రైవల్స్ 3 cylinders ఇంజిన్. ఇదే ప్లస్ పాయింట్ ఆఫ్ అమేజ్. అమేజ్ ఆల్వేస్ మెయిన్ టార్గెట్ ఆఫ్ బయర్స్ని, యంగ్ బయర్స్ అండ్ మోడరేట్ ఫ్యామిలీస్ని చేస్తుంది. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ గైస్, 2024 హోండా అమేజ్ ఫేస్ లిఫ్ట్ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ. మరి రివ్యూ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, కొత్త వేర్స్ని విజిట్ చేసిన అందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. అలాగే ఈ కార్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్ కంటే కూడా మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ యాడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ యూషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయాలి పిల్లలు నడితో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.